హాయ్ వెల్కమ్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. మనం చేసే ఏ పనైనా ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందో తెలుసా? మనం దానిపైన పూర్తి నమ్మకం పెట్టుకున్నప్పుడు. సో డూ వాట్ యు బిలీవ్ ఇన్ అండ్ బిలీవ్ ఇన్ వాట్ యు డూ. అమ్మాయిలు పడిపోయే చాక్లెట్ ఫేస్, ఫ్యాంటాస్టిక్ డాన్సర్, నటుడుగానే ఫస్ట్ సినిమాతో అవార్డ్, హీరోగా ఫస్ట్ సినిమాతో రికార్డ్ సాధించిన handsome hero Ram ivalati mana guest. Please welcome our handsome hero Ram. Hello, no? Cool. What were you doing today? Nothing. Waiting for your show. Practically. Really? Yeah. சென்னையில் பிறந்து வளர்ந்தியா? தமிழ் தெரியுமா உனக்கு? தமிழ் நல்லா தான் தெரியும். ஆனால் ஹைதராபாத்தில் புட்டானோ மெட்ராஸில் பெருக. ஸோ தமிழ்லாம் நல்லா வரும். Oh, very nice. Yay! Sudden connection happened and you speak in Tamil like that. చెన్నైలో ఏంటంటే మొత్తం మెడ్రాస్ లోకల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఆ లోకల్ చెన్నై స్లాంగ్ కూడా బాగా తెలుసు. Really? Yeah, తమిళ్లో ఏంట్రా అనడానికి ఎన్నడా అంటారు. చెన్నైలో వేరేగా నడ్డా అంటారు. చెన్నై బ్యాచ్ దా నేను. I was born and raised in Chennai. 10th తర్వాత ఇక్కడికి వచ్చాను నేను. ఎక్కడ చదివావు చెన్నైలో? చెట్టినాడు విద్యాశ్రమం. Oh, nice school, yeah, that is. Very spoiled school actually. At the age of 12, yeah. నువ్వు ఒక సినిమాలో యాక్ట్ చేసావా? At the age of 11 I acted as a 19-year-old drug addict. And 11 years అప్పుడు 19-year drug addict. అంటే గడ్డం అప్పటికే చాలా వచ్చింది. 11th year కే? Yeah. 12 yearsకి I actually got an award. 1 year చేసిన తర్వాత అది చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళింది యూకే మొత్తం. అండ్ యూరోప్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇట్ గాట్ సెలెక్టెడ్ అండ్ అమాంగ్ 120 ఫిల్మ్స్ ఫ్రమ్ 60 different countries. స్విట్జర్లాండ్లో ఆటన్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ దర్ అవార్డ్ సో మెనీ హ్యాపెండ్ అండ్ ఐ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనమాట. నాట్ ద బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. Oh, not best child artist. Best actor amongst all the 120 films from 60 different countries. And నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళావంటే అవార్డ్ తీసుకున్నావు? No, I didn't get it. నాకు ఎగ్జామ్స్ అప్పుడే స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో హియర్ ఓన్లీ. ఎలా జరిగింది అది నీకు? ఫ్రెండ్స్ ఎవరైనా తీసారా? నాట్ అట్ ఆల్. అది బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను ఐ వాంట్ బి అన్ యాక్టర్ అని. చాలా మంది అడుగుతూ ఉంటారు. ఆల్ ఐ కెన్ సే ఇస్ దట్ నా ఫస్ట్ స్టాండర్డ్లోనూ సెకండ్ స్టాండర్డ్లోనూ అప్పుడే చెన్నై వెళ్ళాను. సో ఫ్రీ క్లాస్ వచ్చింది అనమాట. అంటే వచ్చిన టీచర్ రాలా. సో అదర్ క్లాస్ టీచర్స్ వచ్చినప్పుడు వాళ్ళు దే డోంట్ నో వాట్ టు సే. సో ఓకే ఎవరో పెద్ద అయిన అదే ఏమవుతారు చెప్పండి అని నుంచోబెట్టారు. సో ఐ థింక్ ఫస్ట్ స్టాండర్డ్ అనుకుంటా. ఐ జస్ట్ కేమ్ టు చెన్నై నుంచి నేను హీరో అవుతా అన్నా. సో ఎంటైర్ క్లాస్ అలా చూసింది ఒకసారి. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ యాక్చువల్లీ రిమెంబర్ టెలింగ్ పీపుల్ దట్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. సో అప్పటి నుంచి ఐ కెప్ట్ గోయింగ్ ఫర్ దీస్ క్రాష్ కోర్సెస్ అది ఇది లైక్ రియలీ అంటే ఒక 7 days జగ్లింగ్ క్లాస్ ఉందంటే 4 days గ్యాప్ ఉన్నా సరే వెళ్ళిపోయేవాడిని. సో ఆ ఎక్స్పోజర్ అనేది బాగా వచ్చేది. చెన్నైలో ఎక్స్పోజర్ బాగుంటుంది బేసిక్గా. సో అలా ఒక క్రాష్ కోర్స్ ఆల్ఫ్రో జాజ్ అని ఎవరో వచ్చాడంటే ఐ వెంట్ టు లర్న్ అనమాట. ప్రాక్టీస్ చేస్తుంటే దట్ వాజ్ డ్రీమ్ కాస్ట్ అని ఒక కంపెనీ ఉంది. సో దే జనరలీ హైర్ మోడల్స్ అండ్ ఆల్ దట్ ఆల్సో. నాకు మోడలింగ్ అది సంబంధం లేదు కానీ ఇటు పక్కన ఐ వాజ్ యాక్చువల్లీ డాన్సింగ్. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హ్యాపెన్ టు కమ్ దేర్ అండ్ సీ మీ అండ్ ఐ జస్ట్ గాట్ అ పోర్ట్ఫోలియో డన్ దెన్. సో 11 years ke? That was a Tamil and English film. It was actually like a Tanglish. Now, was it ID or Eid or ID? Okay. Identity. Adayalam. Oh, very nice. And hero gaane first cinema ke nuvu, it was a blockbuster. నువ్వు అనుకున్నావా ఇలా ఇంత పెద్ద హిట్ అవుతుంది సినిమా అని? లేకపోతే నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? It was a very weird process. నాకు లక్కలీ చిన్నప్పటి నుంచి పీపుల్ యూస్ టు గెట్ ఎక్సైటెడ్. నాకు చిన్నప్పటి నుంచి ఆఫర్స్ వచ్చినాయి. 12 years అప్పుడు అవార్డు వచ్చిందన్నాను కదా. ఎంఎస్ రాజు గారు నాకు యాక్చువల్లీ తమిళ్లో బాగా ఆఫర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇట్ వాజ్ అ తమిళ్ ఫిల్మ్ బేసిక్లీ. ఆస్కర్ రవిచంద్రన్ గారు అప్పుడు అపరిచితుడితో పాటు 6 more films he was taking. He was actually producing. He was like super big అనమాట. He wanted to introduce me. తమిళ్లో ఇంకా చాలా మంది కస్తూరి రాజా అని. ఎంఎస్ రాజు గారు అప్పుడు మెడ్రాస్కి వచ్చి నా సినిమా చూసి చేద్దాం 100% అప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంట. వర్షం చేస్తున్నారు, నెక్స్ట్ డేస్ నువ్వు వస్తానంటే అంతా వెళ్ళిపోయి డెఫినెట్గా చేద్దాం అమ్మా. హౌ ఓల్డ్ అయ్యో అంటే 13 అంకుల్ అన్న. ఒకసారి కార్ డోర్ ఓపెన్ చేయ అలా చూసి ఒక్క 4-5 years చేద్దాం. అండ్ దెన్ అప్పుడే పెద్ద డైరెక్టర్ శంకర్ ఉన్నారు కదా, హీ స్టార్టెడ్ ప్రొడక్షన్ హౌస్ అనమాట. సో తమిళ్లో వాస్ టు డూ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. అండ్ దెన్ లాస్ట్ మినిట్లో పెద్దంగారు వచ్చేసి ఈ థాట్ డైరెక్ట్గా తెలుగులోకి వద్దాం. నా ఐడియా ఏంటంటే తమిళ్లో వచ్చి తమిళ్లోంచి తెలుగుకి వద్దామే. మై ఫైనల్ దిస్ థింగ్ వాజ్ హియర్ ఓన్లీ. సో
దాని తర్వాత పెద్దంగారు బ్యానర్లో చేద్దాం అనుకుని అంత కానీ వైవిఎస్ చౌదరి గారిని చూసి యూజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ ఇట్ విత్ హిమ్ అని. సో ఒక డైరెక్టర్ పెద్ద యూనో వాజ్ వెరీ బిగ్ డైరెక్టర్ అండ్ అంత గట్టిగా అన్నారంటే ఇటు బస్ నేను ఆయన సినిమానే చేస్తాను. ఐ జంప్డ్ హియర్. సో అండ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ టు బీ సచ్ ఎ బిగ్ హిట్ అండ్ ఇట్ లిటరలీ టుక్ ఐ వాజ్ అ న్యూ కమర్. సో బేసిక్గా చాలా పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయినాయి. It took me 47 days for the people to actually come into the theatre and watch my film. 47th day దాకా ఎవరు మాట్లాడాలి దేవదాస్ గురించి. లక్ష్మి అని స్టైల్ అని చాలా సినిమాలు రిలీజ్ అయినాయి అప్పటికి ఎస్టాబ్లిష్ పీపుల్తో. 47th day నుంచి పికప్ అయింది. అండ్ దెన్ అదే తెలియదు యూనో ఆఫ్టర్ ద 7th week it actually picked up. దేవదాస్ అనే సినిమా ఇప్పుడు దాకా అందరికీ చాలా 47th day దాకా no one spoke about it. అండ్ దెన్ చాలా ఏరియాస్లో తీసేసి ఎక్సెప్ట్ ఫర్ ద మెయిన్ కపుల్ ఆఫ్ సెంటర్స్లో ఉంచారు. హిట్ అయిన తర్వాత మళ్ళీ దే రిలీజ్ దట్. సో చిన్న సెంటర్స్లో 2 lakhs ఓపెనింగ్ వచ్చినాయి, మళ్ళీ రీరిలీజ్కి 8 lakhs వచ్చినాయి. సో ఐ వాజ్ లైక్ దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ కలెక్టెడ్ అనమాట. నీ ఫ్యామిలీ స్టోరీ ఏంటి? మమ్మీ డాడీ సినిమా ఇండస్ట్రీతో టచ్ ఉందా? నాట్ అట్ ఆల్. మై డాడ్ ఇస్ ఇంటూ స్టాక్స్, షేర్స్ దాంట్లో ఉన్నారు. పెద్దనాన్న గారు ఒక్కరు తప్ప ఇంకెవరో ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు. And mummy housewife? Yeah, mom's housewife. Brothers, sisters? My brother is actually a pilot. Now he's slowly getting into production also. Oh, okay. Why no more pilot, huh? No, he's already a commercial pilot. He got his license and all that, but he slowly wants to get into production. So, nuvu mi anne ante? Yes. No sisters or anything? Oh, okay. Nuvu commercial success and good acting are two different things, Anna. Explain that a little bit more. Commercial success would be a Devdas. Good acting would be a Jagadam. Oh, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పా? Yeah, I can't count on others' experience. నా లైఫ్లో జరిగిన దాని గురించి నేను చెప్పగలుగుతాను. I can't look at someone else's life and... What did you finish on your education? I finished schooling and I came back. I was 15 when I started Devdas. 15th birthday cake కట్ చేసినప్పుడు చౌదరి గారు బర్త్డే పార్టీకి వచ్చి అక్కడ నుంచి అనవరం తీసుకెళ్లారు. అప్పటికి నథింగ్ వాజ్ ఫైనలైజ్డ్. హీరో ఆఫ్టర్ 1 year ఇలియానా వచ్చినట్టున్నప్పుడు. సో 1 year ముందలే 2 years ట్రైనింగ్ చేసావా నువ్వు? యాక్చువల్లీ 15th బర్త్డే కట్ చేసిన కేక్ తర్వాత స్టార్ట్ అయినప్పుడు అనవరంలో 2008 when I was 17 the film released. So Jagadam అప్పుడు I was like 17, 18. Jagadam I turned major actually. I had huge dreams. 18th birthday ఫ్రెండ్స్ని గోవాకి తీసుకెళ్ళిపోయారు అనుకున్నా. సో ఫస్ట్ నుంచి జగడం సైన్ చేసినప్పుడు చెప్పేశారు సినిమాకి ఏం అడగను, May 14th, 15th, 16th 3 days నాకు ఆఫ్ ఇమ్మని. యూ నో ద ఫిల్మ్స్ హౌ దే వర్క్. లాస్ట్ మినిట్లో టెన్షన్ అన్నారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో అంబికా బార్లో షూటింగ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. యాక్చువల్లీ got the cake there. At Ambika bar. No, a Goa so that was the most depressing moment of my life, but yeah. Oh, but it's nice though. How old are you now? I'm 22. నీకోసం కొన్ని క్లిప్పింగ్ ఆఫ్ 2006లో దేవదాసు చిత్రంతో హీరోగా పరిచయమైన రామ్ తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలి చిత్రంతోనే సిల్వర్ జూబ్లీ హిట్ కొట్టిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించారు. నువ్వు చీట్ చేసి బాణం తీసుకెళ్తున్నావు. అది నీ క్యారెక్టర్. అప్పనంగా వచ్చేదేది దేవదాస్ తీసుకోడు. ఇది నా క్యారెక్టర్. పో తీసుకుపో. దేవదాసు చిత్రం 17 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శింపబడి మ్యూజికల్ బొనాన్జాగా నిలిచింది. అడగలేక ఒక మాటే అడగనా, అడిగి అడగలేక ఒక మాటే అడగనా, ఇక 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన రెడీ చిత్రం రామ్ ను తిరుగులేని స్టార్ ను చేసింది. ఆ చిత్రంలో డాన్స్, ఫైట్స్, నటనలోనూ ఎంతో ఈజును కనబరిచారు రామ్. మావయ్య చికాగో సుబ్బారావు గారిని చెప్పు. చికాగో సుబ్బారావా? అదే మావయ్య మనం చెప్పావు కదా. ఓ ఆయన. ఆయనకి ఎంత ఉంటుందో చెప్పు. ఆయనకి 500 కోట్లు ఉండొచ్చు. ఉంటదా? ఉంటది. ఆయన కూతురు గురించి చెప్పు. ఏ కూతురు? అదే మావయ్య పెళ్లి కావాల్సిన కూతురు ఉంది కదా. ఉంది. ఉంటే ఊరికే ఉంటదా? పెళ్లి సంబంధాలు చూడరా? చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చూస్తారా? నాకు చెప్పే చూస్తారు. అదే చెప్పి చూడు. ఎట్టగరా? ఎవరి గురించి? ఎవరి గురించి అంటావేంటి మావయ్య? మస్కా, గణేష్, రామరామ, కృష్ణకృష్ణ వంటి చిత్రాల్లో నటించి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రామ్ రాబో చిత్రాలు కూడా ఘన విజయం సాధించాలని ఆశిద్దాం.
అంత చిన్న వయసులోనే నువ్వు అంతంత పెద్ద క్యారెక్టర్స్ చేసావు. మీ మమ్మీ డాడీ భయపడలేదా? అమ్మో వీడికి ఒక ఎడ్యుకేషన్ అయినా ఒక స్ట్రాంగ్గా ఇద్దాము అలా ఏమో ఫోర్స్ చేయలేదా, లేకపోతే అడగలేదా? అడగటం అంటే రోజు అడిగేవారు లైక్ ఎందుకంటే మా ఫ్యామిలీలో నేను ఒక్కడనే తప్ప చాలామంది ఆల్ ఇండియా ర్యాంకర్స్ స్టేట్లో ఉంటారు. యూనో లైక్ మై తాతగారు రామ్మోహన్ రావు గారు తెలుసు కదా, ఇట్ డస్ ఆడిటింగ్ ఫర్ యువర్ డాడ్ అండ్ ఆల్ దట్. అవునా? నాకు అంకుల్ నంబర్ సెల్ ఫోన్లోనే ఉంటుంది. సో వాజ్ ఐ సేయింగ్ ఎవ్రీవన్ లైక్ ఆయన ఆల్ ఇండియా ర్యాంకర్, పెద్దంగారు ఆల్ ఇండియా ర్యాంకర్ సిఏలో, అండ్ మై కజిన్ బ్రదర్ he BCom CA రెండు ఒకేసారి చేసి ఈవెన్ హీస్ ఆల్ ఇండియా ర్యాంకర్ బోత్, అండ్ మై అదర్ అంకుల్ ఇస్ ఆల్ ఇండియా ర్యాంకర్, లైక్ ఎవ్రీవన్ అన్నమాట. సో మనం ఎంత చదివినా ఈ రేంజ్కి రాలేనులే కానీ మనం వేరే రూట్కి వద్దాం. సో లైక్ ఎవ్రీవన్ యూస్ టు టెల్ మీ ఈ సినిమా ఇట్స్ ఐదర్ హిట్ ఆర్ ఫట్ అని. కానీ ఐ వాజ్ లైక్ రియలీ కీన్ అండ్ ఐ బీన్ రియలీ లక్కీ. ఆల్ మై ఫస్ట్ స్టెప్స్ వర్ గోల్డెన్ స్టెప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్టింగ్ అంటే కూడా ఏంటో తెలియని వయసులో I just did a film, blindly follow the director, I would give 100% credit to the director. ఆ టైంలో ఇంటర్నేషనల్ అవార్డ్ అది రావటం, it was a huge thing. And then ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్లో ఊరికే ప్లేస్ కోసం పిలవటం, లైక్ మెడ్రాస్లో తెలుసు కదా అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. సో బేసిక్లీ బీట్ మై డాన్స్ క్లాసెస్ కానీ యాక్టింగ్ కానీ లైక్ ఎవ్రీథింగ్ మై ఫస్ట్ స్టెప్స్ వర్ ఆల్వేస్ గోల్డెన్ స్టెప్స్. నిన్ను ఎవరైనా అడిగితే నీకు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు, అందరూ చెన్నైలో ఉన్నారు అన్నా అంట. ఇప్పటికైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే? Yeah, friends అంటే డెఫినెట్లీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ యు నో దోస్ రియలీ క్లోజ్ పీపుల్ whom you just want to open up to and whom you can talk to about anything. నా సెకండ్ స్టాండర్డ్లో ఉన్న 2-3 ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు ఫ్రెండ్స్ బేసిక్గా. సో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, స్టార్టింగ్ ఫ్రమ్ మనోజ్. I really like him and lot of them. So really close friend who like into my personal life and all that, I would say Madras నుంచి. You don't drink, you don't smoke. Smoking, I started for Jagaram and I quit. Rape last day anaga I quit. My first cigarette was actually at home. My brother was taking a video. He was like sitting there. My mom, my aunt, my dad got me a cigarette packet, and my uncle opened the door and I was like this. He's like, what the hell is happening? అందరూ కూర్చొని బాబు సిగరెట్ కాల్చున్నా. My brother taking a video on the phone, so excited. నేను ఎప్పుడు దాకా కాల్చలేదు. But I told my dad, I'm doing it for the film. I'll quit. And they're like very confident about me. My parents, my entire family, start with my parents especially. ఒకటి అన్నానంటే 100% అది అయ్యేదాకా వదలని తెలుసు. సో దట్స్ ద మెయిన్ రీజన్. సో దెన్ ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ అ ఇయర్ ఐ యాక్చువల్లీ బికేమ్ అ చైన్ స్మోకర్. నేను ఎప్పుడు ఐ నెవర్ యూస్ టు సిట్ అట్ హోమ్ అండ్ స్మోక్. బయటకు వస్తే క్యాజువల్ కాల్చేవాను. ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పీపుల్. సో రేపు లాస్ట్ డే అనగా ఐ ఓపెన్ మై సిగరెట్ ప్యాకెట్. దేర్ వర్ 3 cigarettes. I called up my mom and I said, Ma, exactly 1 year ago I told you I'm going to start smoking and I'm going to quit smoking on the last day. రేపు లాస్ట్ డే I'm going to quit smoking on last 3 cigarettes. The minute I hung up, I threw those 3 cigarettes also. So like that was the last. Sunshine ఏంటి? Taurus. నీకు చాక్లెట్ బాయ్ అన్న, is that what they call you, chocolate boy అని అంటారంట నేను? No, one lucky thing for me is some people tend to call me chocolate boy and at the same time a lot of people, Chaudhary garu చెప్పారు నాకు, Ram, your basic advantage is chocolate boy with rough looks. People in the mass also like you. Devdas click అయిన తర్వాత it went into the C centers also బాగా. So mass loan acceptance వచ్చింది, at the same time you're the guy who can look cute also. So that'll be your basic advantage in the future. నేను నీకు కథ చెప్తానని తిరుగుతుంటే నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నేను తప్పించుకోవట్లేదు. I keep meeting him very often. We keep discussing about stories. నాకు అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంటే he tells me the entire script and everything even before he tells others. Like he's more of a brother to me. So you're doing another movie with him? Definitely. అది ఎప్పుడు ఏంటి అనేది it's a different thing, but we'll definitely work together. Film industry friends not interested అని చెప్పావంటావునా? ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఫ్రెండ్స్గా నీకు ఉండడం అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పావు. లాట్ ఆఫ్ క్లారిఫికేషన్స్ అవసరం. ఎందుకంటే చాలా మంది వచ్చి అంటాలు యాడ్ చేస్తూ ఉంటారు ఫినిషింగ్ లో, బికాస్ ఐ జనరలీ డోంట్ కమ్ అవుట్. ఈ మధ్య బయటకు వస్తున్నాను కానీ, అండ్ ఈ మధ్య ఉన్న వెబ్సైట్స్ లో కూడా నువ్వు ఏది నమ్మచ్చో తెలియదు. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో చదివానంటే ఆ వెబ్సైట్ పేరు కూడా ఇవ్వను నేను. ఇట్స్ మోర్ ఆఫ్ యెల్లో జర్నలిజం ఐ వుడ్ సే. ఎవ్రీథింగ్ అంటే ఇదివరకు తెలుగు ఇండస్ట్రీ అంటే కొంచెం బాగా రెస్పెక్ట్ ఉండేది పీపుల్కి, ద ప్రెస్, వెరీ డీసెంట్ ప్రెస్ అది ఇది అని. కానీ ఇప్పుడు స్లోగా ఇట్స్ రియలీ సాడ్ దట్ అంటే 1,00,000 రూమర్స్ ఏంటంటో ఏం రాయాలో తెలియక ఏదేదో రాసేస్తా ఉన్నారు. అండ్ వీల్ హ్యావ్ టు దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకుని అది ఐమ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ ఇట్. సో ఎవ్రీవన్ ట్విట్టర్ వచ్చినందువల్ల ఐ థింక్ దే ఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు క్లారిఫై ఏదైనా పేపర్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటూ ట్విట్టర్ ఆల్సో రైట్ నౌ. అండ్ మీ ఇదివరకు లైక్ ఐ సెడ్ ఎక్కువ బయట కలిసేవాడిని కాదు. సో రామ్ అలా అంటా అంటే నన్ను వచ్చి డైరెక్ట్గా అడిగే ఆపర్చునిటీ కూడా ఉండేది కాదు. సో అంటాలనే బాగా యాడ్ అయిపోయి నేనంటే ఇష్టం ఉన్నా. ఎందుకు ఎక్కువ బయటకు వెళ్ళేవాడు కాదు నీకు? ఇదిగో ఇలా మొహమాట పడ్డావు అలా సిగ్గా నీకు? లేకపోతే బేసిక్లీ నాకు ఐ వాజ్ క్వైట్ రిజర్వ్డ్, ఐ స్టిల్ యామ్ క్వైట్ రిజర్వ్డ్.
బట్ ఈ మధ్య కొంచెం బయటకు వస్తూ ఉన్నాను నేను. ట్విట్టర్లో పారడైజ్ ఎపిసోడ్ అనేదో విన్నాను. దాన్ని ఒక చిన్న బ్రేక్ తర్వాత అడుగుతాం. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. రామ్, ట్విట్టర్లో నువ్వు ఎక్కడో షూటింగ్కి వెళ్ళొచ్చి ఐమ్ బ్యాక్ ఇన్ మై పారడైజ్ అన్నావంట. సో దానికి యాక్చువల్గా నీ ఫ్యాన్స్ కొంతమంది వెళ్ళి పారడైజ్ రెస్టారెంట్లో సికింద్రాబాద్లో వెళ్ళి కూర్చున్నారండి, నిజమా? Yeah, actually, మెడ్రాస్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఐ సెడ్ ఆన్ మై వే బ్యాక్ టు ప్యారడైజ్. నేను బ్లాగ్లో కూడా చెప్తా ఉంటా, హైదరాబాద్ అనే ప్లేస్ వరల్డ్లో ఇంకెక్కడ లేదనే ఫీలింగ్ నాకు. ఇట్స్ లైక్ ప్యారడైజ్ ఫర్ మీ అని. సో అది ఫాలో అయినట్లేరు కొంతమంది. ఆన్ మై వే టు ప్యారడైజ్ అంటే అందరూ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ ఇస్ వాట్ ఐ మెంట్. అందులో నేను ప్యారడైజ్ బిర్యానీ సెంటర్కి వెళ్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు. సో వన్స్ ఐ ల్యాండెడ్ ఫోన్ ఆన్ చేసిన తర్వాత, Ram, where are you at Paradise? I'm on my way to Paradise. Dude, I'm not going to Paradise. So, a lot of people kept saying, Adenti, I'm waiting here. Adenti, Ramala hand itself. Dude, then even go to Paradise. బయటకి వెళ్తుంటావా? Do you hang out? Are you homebody? I can't stay at home. At the same time, I don't enjoy being out all the time. Like I said, I just can't, I can't be free. I have to keep doing something, like... anything. Like I said, Chennai lo unnappudu crash courses gaani I can imagine a guy from France comes down to Chennai for juggling, okay, 1 week juggling course. I'm free for 4 days. 4 days le nechkunta. Like even now, I wouldn't want to reveal what all classes I'm going to, but I still keep going to all these classes. Shooting ledante I have to keep doing something. Oh, that's good. Oka bite undi nee kosam ani. సరే నేను ప్రత్యక్షంగా రామ్ గురించి చెప్పాలి అంటే జనరల్గా ఏదైనా ఇలాంటి షోల్లో మాట్లాడేటప్పుడు ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడాలంటే ఏదో ప్రైజ్ చేస్తూ మాట్లాడతారు. బట్ నేను ప్రైజ్ చేయటం పొగటం నాకు అసలు సూట్ అవ్వదు. రామ్ కూడా తెలుసు. అయినా పాజిటివ్ పాయింట్స్ చెప్పాలి కాబట్టి చెప్తాను. రామ్ హైలీ ఎనర్జెటిక్, ఆల్రెడీ ప్రూవ్ తను అంతకుముందు నేను రెడీ చేసి అంటే దేవదాస్ చూసినప్పటి నుంచి తనతో నేను సినిమా చేయాలని అనుకుంటున్నాను. అది రెడీ అయితే వాళ్ళ ఓన్ బ్యాంక్లోనే జరిగింది. అది సూపర్ హిట్ అయింది. అంటే ఆ సినిమా అప్పుడు రామ్ని నేను చూసి, అంటే అప్పుడు అంతకుముందు రామ్ని అందరూ కొంచెం చాలా హీరోయిజం అంటే హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ లాగా చేశారు మా దేవదాస్ కానీ చేయడం కానీ. బట్ రామ్ చాలా క్యూట్గా యంగ్గా ఉంటాడు. సో అతన్ని ఒక క్యూట్ లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది అని అనుకుని నేను చేశాను. చేసినప్పుడు తను బిలీవ్ చేసాడు. అంటే అప్పటి వరకు తను హీరోయిన్గా చేసిన రామ్ నేను చెప్పిన క్యారెక్టరేషన్ అర్థం చేసుకుని అండర్డాగ్గా చేయడం, ఇదంతా తను బిలీవ్ చేసాడు కాబట్టి అవుట్పుట్ వచ్చింది. ఫనీ ఇన్సిడెంట్స్ అంటే ఒకటి చెప్పాలి. అరకులో మేము ఒక చేసాం, క్లిఫ్లో హ్యాంగ్ అయ్యేది ఒకటి ఉంది. అది చేసినప్పుడు జర్నీ లేక మొత్తం అదంతా కొట్టుకుని వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ అలా ఉండకూడదు, చాలా కామెడీగా చేయాలి. అక్కడ రామ్ కోఆర్డినేషన్ తోటి రామ్ బాగా నవ్వించాడు, అక్కడ నవ్వించామని బాగా చేశారు ఇద్దరు. నాకు ఏంటంటే రామ్ మీద కంప్లైంట్ ఏంటంటే లక్ష్మి గారు ఒకటి ఉందండి. అంటే సినిమా అయిపోయిన తర్వాత అంత జాగ్రత్తగా ఉన్నాడు, విన్నాడు, అంత బాగానే ఉంది అన్నట్టు జరిగిపోయిన తర్వాత లోగో ఉంటుంది. నాకు ఏంటంటే నా సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా నాకు అంటే అందరూ మాటలు వింటాను నేను, బట్ డెసిషన్ నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. అలాంటి ఒక పాజిటివ్ నేచర్ సినిమా పట్ల నాకు ఉంటుంది. అక్కడ రామ్కి ఏంటంటే అది ఒక లోగో చేసేసి నాకు చెప్పకుండా అప్పుడే వేరే ఫైట్ అనమాట. సో అంతకు మించి రామ్ నిన్న కంప్లైంట్స్ లేవు. చాలా కోఆపరేట్ చేసి ఫెంటాస్టిక్ చేసాడు కదా, అదొకటే. సో తర్వాత అది సక్సెస్, అది కూడా మర్చిపోయాను, హ్యాపీ. రామ్ని చాలా మెచ్యూర్డ్ ఇతను ఎక్కడ ఫీల్ అయ్యానంటే, నేను ఆల్రెడీ స్క్రిప్ట్ మా ఆఫీస్కి డన్నా గారు తను ఇద్దరు వచ్చారు, స్క్రిప్ట్ చెప్పాను నేను. స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ విన్నాడు, బాగుందని ఫీల్ అయ్యాడు అంతే. బట్ సెకండ్ హాఫ్ విన్నప్పుడు మొహంలోనే ఆనందం నాకు అర్థమైపోయినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అతన్ని అంతకుముందు సినిమాలో చాలా హీరోయిక్గా ఉంటుంది ట్రీట్మెంట్ అంతా. నేను అలా చేయకుండా అండర్డాగ్గా చేసుకుంటూ వెళ్ళాను. సో దాన్ని ఎలా కనెక్ట్ అవుతాడు అతను అనుకున్నప్పుడు అతను కనెక్ట్ అయ్యాడు. అప్పుడు అతను చాలా సెన్సిబుల్ అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పెద్దనాన్నగారికి ఏంటంటే పాపం తను అంటే కొంచెం హీరోకి ఇంకా ఉంటే బాగుంటుందని ఆయన ఏదో చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు సెకండ్ హాఫ్లో. బట్ రామ్ అతను
100% కనెక్ట్ అయ్యాడు కాబట్టి అవుట్పుట్ వచ్చింది. అప్పుడు అనిపించింది రామ్ చాలా సెన్సిబుల్, అంటే దాన్ని పట్టుకున్నాడు, అంటే చాలా యంగ్ ఏజ్లోనే తను ఏదో హీరో ఏజ్గా చేయాలి అని కాకుండా ఆ స్క్రిప్ట్ యొక్క ఇది క్యాచ్ చేసాడు, సెన్సిబుల్ అన్నప్పుడు నాకు అనిపించింది, ముదురు అనిపించింది బేసిక్గా. సిను వైట్లో బేసిక్గా దేవదాస్ చూసిన తర్వాత 175 days ఫంక్షన్లో కలిసాం. సో ఫస్ట్ దేవదాస్ చూసిన తర్వాత డాడ్తోనూ పెద్దంగారితోనూ మాట్లాడాడు. నాకు ఇప్పుడు దాకా చాలా తక్కువ మంది అంటే బాగా ఎక్కువ గ్రాటిట్యూడ్, బీట్ వైవిఎస్ చౌదరి గారు కానీ, యూనో నా ఫస్ట్ సినిమా చూసి పెద్ద డైరెక్టర్లు చాలామంది ఫోన్ చేశారు, యూనో లైక్ చాలామంది కదా, కపుల్ ఆఫ్ దెమ్. సో దోస్ పీపుల్ ఐ వుడ్ నెవర్ ఫర్గెట్. అందులో సీను వైట్లా ఇస్ వన్ అమాంగ్ దెమ్ అనమాట. సో అప్పటి నుంచి సినిమా చేద్దాం అనుకున్నాం. ఫైట్స్ సంగతి అది ఒకటే చెప్పారు, చాలా జరిగింది ఇప్పుడు. స్మాల్ ఫైట్స్ బేసిక్లీ, యూనో ఇట్స్ నాట్ లైక్ అది ఇది అన్నట్టు కాకుండా. డూ యూ టేక్ ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఒక హీరో, నువ్వు ఎందుకు తీసుకున్నావు దట్ డిసిషన్ అబౌట్, నువ్వు డూ యూ టేక్ ఆల్ యువర్ మూవీస్లో నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి? నాట్ అట్ ఆల్. అది ఆయన కూడా తెలుసు. ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద స్మాల్ దిస్ థింగ్స్ విచ్ నో నాట్ దట్ అబౌట్ దట్, బట్ ఆ ఇన్సిడెంట్ గురించి కాదు, బట్ మామూలుగా నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటావు నీ లోగోస్ మీద కానీ, నీ పోస్టర్స్ మీద కానీ, నీది లాస్ట్ ఏ ఉండాలనుకుంటావా? నాట్ అట్ ఆల్. నేను ఫస్ట్ ఒక డైరెక్టర్ మీట్ అయినప్పుడు బిఎట్ వైవిఎస్ చౌదరి గారు, దట్స్ డిఫరెంట్ థింగ్. సుక్కు కానీ, సీను వైట్ల గారు, ఎవ్రీ వన్. ఫస్ట్ నేను ఐఎమ్ బేసిక్లీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వర్క్. ఇప్పుడు వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోవాలంటే కుదరదు. ఐ హ్యావ్ క్వశ్చన్స్, నేను ఇప్పుడు నేను ఒకటి అనుకుంటాను, ఇలా చేయాలనుకుంటాను, అది కాదు అంటే ఐ నీడ్ పీపుల్ టు టీచ్ మీ ఎందుకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ కరెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. నేను ఒకటి ఇలా కాదు అలా ఎందుకు చేయకూడదంటే ఐ వాంట్ దెమ్ టు గివ్ మీ అన్ ఆన్సర్ ఫర్ దట్. సో ఐ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ సజెషన్స్. నేను మూసుకుని చేస్తాను అట్లా. ఐ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ సజెషన్స్. అది ఫైనల్ డెసిషన్ ఇస్ ఆల్వేస్ ద డైరెక్టర్స్. దట్ మచ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. అది కూడా చెప్పేస్తాను నేను ఫస్టే. కానీ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ సైలెంట్ అండ్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో వర్క్ అనేది వచ్చి యాక్టింగ్ చేసి ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళిపోవడం. దానికే కదా నీకు డబ్బులు ఇచ్చేది. దానికే డబ్బులు ఇస్తున్నారు. కానీ వెన్ ఇట్స్ వర్క్, వెన్ యూ ట్రీట్ ఇట్ యాజ్ వర్క్, అప్పుడు కిక్ ఉండదు బేసిక్గా. హ్యావ్ టు గో వెళ్ళి అక్కడ చెప్పి చేసేది ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు సుక్కు ఒకటి చెప్పాడు, జగడంలో లెఫ్ట్ హ్యాండర్ అని. ఇట్స్ జస్ట్ స్మాల్ థింగ్. ఇప్పుడు ఏంటి, ఓకే సీన్లో రైట్ హ్యాండ్తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాం. ఇట్ డజంట్ ఎండ్ విత్ దట్. లెఫ్ట్ హ్యాండ్ అంటే హ్యాడ్ 101 questions ఫర్ విచ్ హీ వాజ్ ఇంప్రెస్డ్ బై ఇట్. కొంతమంది డైరెక్టర్స్ అది నచ్చుద్ది, కొంతమంది నచ్చకపోవచ్చు. ఒక చిన్న విషయం క్యారెక్టర్ మీద క్వశ్చన్స్ గురించి అడగట్లేదు. ప్రొడక్షన్ ఐ హావ్ మై అంకుల్ అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బేసిక్లీ మార్కెటింగ్ విషయంకి వచ్చేసరికి ఇట్స్ టోటలీ మై అంకుల్. నువ్వు ఆయన గురించి అన్నా అంటే, నాకు ఎవరు ఏం సినిమాలు తీసుకోకపోయినా పర్వాలేదు, నాకు శ్రవంతి పిక్చర్స్ ఉన్నాయి, నాకు నీ వెబ్సైట్లోనే ఉంది అనుకుంటా. లేదు, I said Shravanti movies is my backbone. When I want to do films which I believe in and no one else, when the rest of the world doesn't believe in something, and when I want to do something, I'm really lucky to have an uncle like Shravanti Ravikishore who would still believe in me and produce that film. నీకు జెనిలియాకి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అన్నారు. ఆ ఫ్రెండ్షిప్ని కొంతమంది వేరే రకాలుగా అనుకునేటట్టు కూడా, ఒక 2 రోజులు నేను నీతో కలిసి తిరిగితే దెల్ బి అ న్యూ రూమ్, యూనో. బట్ వాట్ ఈస్ యువర్ ఫ్రెండ్షిప్ విత్ హర్? ఇస్ ఇట్ we are basically family friends. Oh, okay. Family friends. Like my Pennan garu gaani, her parents gaani, my parents gaani, her brother is very close, Nigel ani. So tanu lenappudu kuda he keeps coming. Nenu Bombay ellinappudu we hang around there, stuff like that. So you really don't have to worry about people who keep talking about all that. Ikkada chaala mandi narrow minded people unnaru. 2 రోజులు అలా తిరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మా అక్కతో తిరిగిందా చాలా మంది, she thought she was my girlfriend. Lot of them thought she was my girlfriend. దాని తర్వాత అక్క అని పిలిచిన తర్వాత స్లోగా మారింది అది. సో పీపుల్ దే కీప్ టాకింగ్. రామ్ ఒక అమ్మాయి తిరిగాడంటే ఓకే దే గోయింగ్ అవుట్. అక్క చెల్లిలా వదిన ఏం చూడరు అక్కడ బేసిక్గా. సో బేసిక్లీ షీ ఇస్ మై, యు హావ్ ఎ స్పెషల్ అఫినిటీ జెనిలియా తోటి అన్న. షీ వాజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఫస్ట్ నుంచి. ఫస్ట్ సినిమా చేయాల్సింది మై సెకండ్ సినిమా చేయాల్సింది, థర్డ్ సినిమా వి యాక్చువల్లీ గాట్ టుగెదర్. అండ్ నాకేంటంటే అప్పుడు ఫస్ట్ టైం వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ స్టార్. అప్పుడు దాకా ఇద్దరు కొత్త వాళ్ళే. సో అయితే ఓకే ఫుల్ యాటిట్యూడ్ అది ఇది అంటే నాకు అంతకు ముందు కూడా గిల్టీ కాన్షియస్ ఉండింది. దేవదాస్ సినిమా రిలీజ్ అయ్యి వెళ్తున్నప్పుడు మా పేరెంట్స్తో వెళ్తున్నా తాజ్ బంజారాలో ఫర్ ద యానివర్సరీ. మమ్మీ డాడీ నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడిన పెద్ద. సో తలదించుకుని ఊరికే సైలెంట్గా వెళ్తున్నా. షీ యాక్చువల్లీ వాచ్ దేవదాస్ అండ్ షీ స్టాప్డ్ హాయ్ చెప్పడానికి. అమ్మాయిలు అంటే చూడండి బేసిక్గా. అండ్ అక్కడ కూడా వన్ ఆఫ్ ద మిస్కన్సెప్షన్స్ చూసి షీ యాక్చువల్లీ స్టాప్ టు సే హాయ్. నేను జెనీలియా అని గుర్తుపట్టలేదు, అట్ ద సేమ్ టైం ఎవరు కూడా చూడలేదు. అక్కడ దాకా నడిచిన తర్వాత దెన్ ఐ వాజ్ లైక్ అమ్మాయి జెనీలియా కదా అని. అండ్ ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటి, నేను ఒక స్టార్ని ఊరికి చూసి హాయ్ చెప్దా అనేసి చూడలేదని, నేను ఊరికి పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ విషయం పట్టుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈవెన్ నౌ జస్ట్ ఇగ్నోర్డ్ మీ బట్ నౌ షీ నోస్ వై ఇట్ ఆల్ హ్యాపెండ్ అని. సో దాట్ వే ఐమ్ రియలీ అన్లక్కీ. కొత్త వాళ్ళతో ఫస్ట్
నన్ను చూసి యాటిట్యూడ్ అది ఇది అని చాలామంది అనుకుంటారు. బట్ వన్స్ దే మీట్ మీ ఎవ్రీవన్ హూస్ మెట్ మీ సేస్ ఫస్ట్ అలా అనుకునేవాడిని ఎందుకు అలా ఉంటావు అది ఇది అని. బట్ దెన్ ఆఫ్టర్ దట్ చేంజ్ లా. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ త్వరగా వచ్చేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. జిమ్ కేరీ నీ ఫేవరెట్ యాక్టర్ అని విన్నాను. నువ్వు ఒక పర్టికులర్ యాక్టర్ని ఇమిటేట్ చేస్తావని ఎక్కువ మాట్లాడతారు వెబ్సైట్స్ వేరెవర్ యూనో. నీకు ఆ యాక్టర్ అంటే ఇష్టమయ్యి నువ్వు అలాగా యూ లైక్ టు ఇమిటేట్ ఆర్ ఆ బాడీ లాంగ్వేజ్ నీకు ఇష్టమయ్యా లేకపోతే నో ఇది నాదే అన్నా? No, we don't have to hide the actor's name or whatever. First my opinion వెంటనే చాలా మంది పవన్ కళ్యాణ్ లా చేస్తున్నావు అది ఇది అన్నారు. I didn't want to. No, it's okay. Cool. Reality, let's talk facts basically. Good. అది బేసిక్గా చౌదరి గారు ఫస్ట్ సినిమాలో ఎలా చేయమంటే అలా చేశాను. దట్స్ డిఫరెంట్ థింగ్. అండ్ ఐ టుక్ ఇట్ యాజ్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఐ థింక్ ఇండస్ట్రీలో చాలా మందిలో లేనిది యూనో అంత లేనిది ఈజ్ అనేది ఆయనకు ఉంది. బేసిక్గా ఐ రియలీ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ బిగ్గర్ ఎంటర్టైనర్. బేసిక్గా ఒక సీన్లో కంటెంట్ లేనిది కూడా హీ కెన్ మేక్ ద ఆడియన్స్ సిట్ అండ్ వాచ్. సో అలా కంపేర్ చేశారంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ బేసిక్గా. అండ్ తెలిసి ఇమిటేషన్ అనేది ఎప్పుడు ఉండదు నాకు బేసిక్గా. యూనో ఈవెన్ దో ఐ లైక్ జిమ్ క్యారీ అ లాట్, అక్కడక్కడ యూనో ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఏమో కానీ ఇమిటేషన్ అనేది ఉండదు. అండ్ ఈ కేసులో అసలు ఇమిటేషన్ అనేది అసలు లేదు. బట్ ఐ రియలీ టుక్ ఇట్ యాజ్ అ బిగ్ కాంప్లిమెంట్. నౌ ఇట్స్ స్లోలీ ఫేడింగ్ ఆఫ్. నైస్. నీ గురించి ఇంకొకరు ఒక బైట్ చెప్పారు, చూద్దాం. హలో రామ్, చాలా సర్ప్రైజ్ అయ్యొచ్చు నీకు. నీ గురించి కొన్ని సీక్రెట్స్ అడిగారు నన్ను. సీక్రెట్స్ తెలిస్తే సీక్రెట్స్ ఎట్లా అవుతాయి? మెనీ థింగ్స్ అయినో చాలా చాలా లేట్గా తెలిసినాయి నాకు నీ గురించి కూడా. స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోవటం, మార్కులు ఎక్కువ తెచ్చుకోకపోవటం, దాంట్లో సీక్రెట్ ఎజెండా ఏంటనే తర్వాత నువ్వు చెప్తే కదా తెలిసింది. సో I don't say you've cheated, but you've achieved your goal. I'm very glad about it. And let me congratulate Lakshmi for being back on the air with a wonderful and very popular show, Lakshmi. Ram సంబంధించి చెప్పాలి అంటే all of us know that he is a dedicated artist. చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలియకోకుండా తన ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉండేవాడు. ఏదైనా సాంగ్ వస్తే తన రూమ్లో పెట్టుకుని డ్యాన్స్ చేయడం ఇవన్నీ చాలా లేట్గా తెలిసి. సార్ ఇప్పుడు మార్కులు బాగా తక్కువ వచ్చినాయి, వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేశాడు, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు మాకెవరికి తెలియదు కదా తనకు కావాలి మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నాడని. సో వాడికి ఏం ఇష్టం? సో ఈ వాడు బికమ్ ఏ హీరో. వాట్ వాజ్ హిజ్ ఏజ్ దెన్? ఇట్ వాజ్ 11 years. సో ఇట్ వాజ్ ఐ డోంట్ నో వాట్ టు సే. వాడు మెడ్రాస్లో ఉండేవాడు, నేను హైదరాబాద్లో ఇక్కడ సినిమాలు చేస్తూ ఉండేవాడు. సో నాకు అనిపించింది మనకి డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ వీ హ్యావ్ ఇన్ స్టోర్. బేసిక్గా పేరెంట్స్గా మనం ఎంకరేజ్ చేయటమే కరెక్ట్ అని నాకు అనిపించి వాడికి చెప్పడం. తను ఫస్ట్ దేవదాస్ సినిమా చేశాడు. విష్ ఆల్ ది బెస్ట్. Oh wow, that was the worst secret ever. Believe it or not, ఎవరన్నా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే పేపర్ దాసేస్తారు. నాకు 100 వచ్చిందని నేను పేపర్ దాసా. I actually hid a paper because I got 100. ఎందుకని? Like I said, family lo చదవమంటారనా? Yeah, my parents they wanted me to do MBA basically. My dad's into stocks and accounts. 90% చాలా మంది only doctors and CAs మా ఫ్యామిలీలో. మా పేరెంట్ టీచర్ కాంటాక్ట్ సెషన్స్ ఉంటాయి కదా, దట్ వాజ్ లైక్ ద మోస్ట్ హిలేరియస్ అనమాట. అయితే పొగుడుతారు, లేకపోతే తిడతారు. రెండు కాకుండా రామ్ aims for 70, gets 70, he's happy, he doesn't do his homework, he's very attentive in class, okay, end of discussion. ఫస్ట్ చెప్పేసేవాడిని ఐఎమ్ వెరీ బిజీ ఈ క్లాసెస్ క్యాల్కులేట్కి వెళ్ళి. మై డే యాక్చువల్లీ స్టార్టెడ్ అట్ 4:30 in the morning with a kung fu class. And then school I was the only javelin thrower, and athleticsలో ఫీల్డ్ ఈవెంట్స్లో ఉండేవాడిని, ట్రాక్ ఈవెంట్స్లో ఉండేవాడిని. అండ్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 10 years in మార్చ్ పాస్ట్, చిర్నార్ స్కూల్ నుంచి. సో మార్చ్ పాస్ట్లో ఉండేవాడిని. స్కూల్లో కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ, అండ్ దెన్ స్కిట్స్ చేసేవాడిని. అండ్ అక్కడ నుంచి స్కూల్ అయిపోయే టైంకి ఐ యూస్ టు గో టు గిండి, అక్కడ హార్స్ రైడింగ్. గిండి నుంచి టీ నగర్లో కళా మాస్టర్ దగ్గర, కళా మాస్టర్ సిస్టర్ బోనా మాస్టర్ దగ్గర డాన్స్. దెన్ నైట్ ఇన్ని చేస్తున్నాం కదా, ఐ నీడ్ జాయింట్స్ స్ట్రెంథనింగ్ కావాలని చెప్పేసి ఐ యూస్ టు గో వర్క్అవుట్ ఇన్ ద జిమ్. అంటే కండల కోసం కాదు, బేసిక్లీ స్ట్రెంథనింగ్ అంటే. ఈ అన్ని క్లాసుల్లో ఒక 3 years ప్యాటర్న్ అయిపోయేసరికి ఏ ఒక్క క్లాస్ మిస్ అయినా ఐ నెవర్ యూస్ టు గెట్ స్లీప్ బేసిక్గా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ నెవర్ యూస్ టు హ్యావ్ దట్ మచ్ టైమ్ టు డూ హోంవర్క్. కానీ మెయిన్ ఎగ్జామ్స్ మాత్రం కరెక్ట్ చేసేవాడిని. ఎక్కువ వచ్చిన భయమే, తక్కువ వచ్చిన భయం. తక్కువ వస్తే మొత్తం ఆపేసి చదువుకోమంటారు భయం, ఎక్కువ వస్తే మొత్తం ఆపేసి చేస్తారు భయం. సో కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హోంవర్క్ చేసేవాడిని. లైక్ ద టీచర్స్ ఆల్సో గాట్ యూస్ టు ఇట్ అనమాట. హీ aims for 70, he gets 70. అంటే ఆన్సర్ పేపర్ చూస్తే తెలిసేది, హాఫ్ చేసి ఒక కింద వచ్చేసి 70 వస్తుంది అనుకుంటే మీద రాసేవాడిని కాదు.
కరెక్ట్గా ఒక 80 మార్క్స్ 10 మార్క్స్ పోతే ఓకే 70 వస్తాయి చాలు. నైస్. నీకు జెనీలియాకి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అన్నారు. ఆ ఫ్రెండ్షిప్ని కొంతమంది వేరే రకాలుగా అనుకునేటట్టు కూడా ఒక 2 రోజులు నేను నీతో కలిసి తిరిగితే దెల్ బి అ న్యూ రూమ్ యూనో. బట్ వాట్ ఈస్ యువర్ ఫ్రెండ్షిప్ విత్ హర్? ఇస్ ఇట్ వీఆర్ బేసిక్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైక్ మా పెద్దనాన్న గారు కానీ పేరెంట్స్ కానీ మై పేరెంట్స్ కానీ బ్రదర్స్ వెరీ క్లోజ్, నైజల్ అని. సో తను లేనప్పుడు కూడా హీ కీప్స్ కమింగ్. నేను బాంబే వెళ్ళినప్పుడు వీ హ్యాంగ్ అరౌండ్ దేర్ స్టఫ్ లైక్ దాట్. సో యూ రియలీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ పీపుల్ హూ కీప్ టాకింగ్ అబౌట్ ఆల్ దాట్. ఇక్కడ చాలామంది నారో మైండెడ్ పీపుల్ ఉన్నారు. 2 రోజులు అలా తిరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మా అక్కతో తిరిగిందా చాలామంది షీ థాట్ షీ వాస్ మై గర్ల్ ఫ్రెండ్. లాట్ ఆఫ్ దెమ్ థాట్ షీ వాస్ మై గర్ల్ ఫ్రెండ్. దాని తర్వాత అక్క అని పిలిచిన తర్వాత స్లోగా మారింది అది. సో పీపుల్ దే కీప్ టాకింగ్. రామ్ ఒక అమ్మాయి తిరిగాడంటే ఓకే దే గోయింగ్ అవుట్. అక్క చెల్లిలా వదిన ఏం చూడరు అక్కడ బేసిక్గా. సో బేసిక్లీ యూ హ్యావ్ అ స్పెషల్ అఫినిటీ జెనీలియా తోటి అన్న. షీ వాజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఫస్ట్ నుంచి. ఫస్ట్ సినిమా చేయాల్సింది మై సెకండ్ సినిమా చేయాల్సింది, థర్డ్ సినిమా వీ యాక్చువల్లీ గాట్ టుగెదర్. అండ్ నాకేంటంటే అప్పుడు ఫస్ట్ టైం వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ స్టార్. అప్పుడు దాకా ఇద్దరు కొత్త వాళ్ళే. సో అయితే ఓకే ఫుల్ యాటిట్యూడ్ అది ఇది అంటే నాకు అంతకు ముందు కూడా గిల్టీ కాన్షియస్ ఉండింది. దేవదాస్ సినిమా రిలీజ్ అయ్యి వెళ్తున్నప్పుడు మా పేరెంట్స్తో వెళ్తున్నా తాజ్ బంజారాలో ఫర్ ద యానివర్సరీ. మమ్మీ డాడీ ఉన్నాడు, నేను చిన్న నుంచి అమ్మాయిలతో మాట్లాడిన పెద్ద. సో తల దించుకుని ఊరికి సైలెంట్గా వెళ్తున్నా. షీ యాక్చువల్లీ వాచ్ దేవదాస్ అండ్ షీ స్టాప్డ్ హాయ్ చెప్పడానికి. అమ్మాయిలు అంటే చూడండి బేసిక్గా. అండ్ అక్కడ కూడా వన్ ఆఫ్ ద మిస్కన్సెప్షన్స్ చూసి షీ యాక్చువల్లీ స్టాప్ టు సే హాయ్. నేను జెనీలియా అని గుర్తుపట్టలేదు, అట్ ద సేమ్ టైం ఎవరు కూడా చూడలేదు. అక్కడ దాకా నడిచిన తర్వాత దెన్ ఐ వాజ్ లైక్ అమ్మాయి జెనీలియా కదా అని. అండ్ ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటి, నేను ఒక స్టార్ని ఊరికి చూసి హాయ్ చెప్దా అనేసి చూడలేదని, నేను ఊరికి పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ విషయం పట్టుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈవెన్ నౌ జస్ట్ ఇగ్నోర్డ్ మీ అని. బట్ నౌ షీ నోస్ వై ఇట్ ఆల్ హ్యాపెండ్ అని. సో దాట్ వే ఐమ్ రియలీ అన్లక్కీ. కొత్త వాళ్ళతో ఫస్ట్ నన్ను చూసి యాటిట్యూడ్ అది ఇది అని చాలామంది అనుకుంటారు. బట్ వన్స్ దే మీట్ మీ ఎవ్రీ వన్ హూస్ మెట్ మీ సేస్ ఫస్ట్ అలా అనుకునేవాడిని ఎందుకు అలా ఉంటావు అది ఇది అని. బట్ దెన్ ఆఫ్టర్ దట్ చేంజ్ లాట్. నీ షూటింగ్ స్పాట్లో నిన్ను రామ్ అని కాకుండా బాబు అనే పిలవాలని చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇస్తామంట అందరికి. అవునా? అది ఎవరు చెప్పారంటే వాళ్ళు పట్టుకుని తన్నాలి. ఎందుకంటే మీరు ఐడిల్ బ్రెయిన్కో దేనికో ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో అడిగారు you are the only person in the industry who doesn't want to be called Babu. Why? నేను కావాలని తిప్పించి చెప్పానండి. ఎన్ని క్లారిఫై చేయాలని మీరు కావాలని తిప్పించి చెప్పారు, లేకపోతే మళ్ళీ అది పెద్ద కాంట్రవర్సీ అనుకుంటారు. బేసిక్గా మా ఇంట్లో పనిచేసే వాళ్ళు, మా ప్రొడక్షన్ హౌస్లో పనిచేసే వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి బాబు అని పిలుస్తారు. దాట్ కైండ్ ఆఫ్ బాబు ఓకే. ఇప్పుడు ఎవరో తెలియకుండా ఆలోచించిన బాబు అంటే ఐఎమ్ నాట్ దట్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం రామ్ బాబు అనేది నాకు ఇష్టం ఉండదు. రామ్ ఒట్టి రామా లేకపోతే రామ్? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. సో 5 years from now నువ్వు నీ కెరియర్ని ఎలా ఉండాలనుకుంటున్నావు? ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ వన్ థింగ్. ఇప్పుడే పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలని లేదు నాకు. అది ఫస్ట్ నుంచి నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఎందుకంటే ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ when I was 15 years old and have a long way to go. సో ఇప్పుడే ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత ద లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక పాయింట్ అది క్రాస్ అవ్వడం. అండ్ అట్ ద సేమ్ టైం బాడీ ఎంత పెంచడం చాలామంది అడుగుతారు. బాడీ పెంచిన చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అండ్ ఐ డోంట్ వాంట్, ఐఎమ్ నాట్ యెట్ రెడీ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ అ స్లాట్. చామ్ ఒకసారి బాడీ పెంచి ఆ చామ్ పోయిందంటే మళ్ళీ రాదు, అంత కష్టపడినా. సో నేను దీంట్లో ఉంటూ అట్ ద సేమ్ టైమ్ టోన్డ్ అప్. దట్స్ వాట్ నేను రోజు వర్కౌట్ చేస్తా. ద మినిట్ ఐ ట్వీటెడ్ సేయింగ్ దట్ ఐఎమ్ వర్కింగ్ అవుట్, there was an article on me saying that Ram is going for 6-pack. I laughed my crap off. I was like, నేను జిమ్కి వెళ్ళేది, నేను డాన్స్ హెక్టిక్గా చేస్తాను, యాక్షన్ చేస్తాను, అది చేస్తాను. నాకు బేసిక్గా నా నీ స్ట్రెంథనింగ్ కానీ నా జాయింట్ స్ట్రెంథనింగ్ కానీ ఐ గో ఫర్ హెల్తీ బాడీ బేసిక్గా. అట్ ద సేమ్ టైమ్ స్లైట్ టోనింగ్ అంతే. సో ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు వర్క్అవుట్ హెక్టిక్లీ. వెన్ ఐ హ్యావ్ టు వర్క్అవుట్ ఐల్ డెఫినెట్లీ వర్క్అవుట్ అండ్ గెట్ దట్ బాడీ. సో నీకు డైరెక్షన్ అంటే కూడా ఇష్టం అన్నావు అంట కదా? ఇది ఎవరు చెప్తున్నారో తెలియదు. అంట కథ కూడా లేదు. నేను ఏం చెప్పాను, నేను ఇంటర్వ్యూస్లో లైక్ యూ కెన్ గో టు లాట్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ అండ్ సీ డైరెక్షన్. ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. బట్ డైరెక్షన్ ఈజ్ వన్ హెల్ ఆఫ్ అ జాబ్ విచ్ ఐ wouldn't even want to think about and stress myself right now. ఫ్యూచర్ గురించి నేను ఎప్పుడు ప్రామిసెస్ చేయను. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ డైరెక్షన్ మీద నా ఇంప్రెషన్ ఏంటంటే పెద్ద తలకాయ నొప్పి జాబ్. డైరెక్టర్ని ఒకటి ఉన్నట్టు చూసుకుంటాను. నా యాక్టింగ్ దిస్ ఇస్ లైక్ లాట్ ఫర్ మీ. నేను యాక్టింగ్ అనేది నా రీసెర్చ్లు చేసి దానికి టైం సరిపోవట్లేదు. సో ఐ కాంట్ థింక్ ఆఫ్ డైరెక్షన్ రైట్ నౌ. కృష్ణవంశీతో ఏదో సినిమా అనుకుంటున్నారా?
యాక్చువల్లీ కృష్ణవంశీ గారిది నాది ఎప్పుడు లక్కీ నెంబర్ 3 అని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఎంఎస్ రాజు గారిది థర్డ్ టైం వచ్చినప్పుడు సెట్ అయింది, దిల్ రాజు గారిది థర్డ్ టైం వచ్చినప్పుడు సెట్ అయింది. ఇంకోటి ఎవరిది మన కూడా ఎవరిదో అనుకున్నాను. దాని తర్వాత కృష్ణవంశీ గారిది యాక్చువల్లీ సపోజ్ టు డూ కృష్ణవంశీ గారు ఫిల్మ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దేవదాస్. చౌదరి గారు వైవిఎస్ చౌదరి గారు ప్రొడ్యూస్ చేసి కృష్ణవంశీ గారి డైరెక్షన్ అవ్వలా. దెన్ ఆఫ్టర్ జగడం చేయాల్సింది మళ్ళీ అవ్వలా. దెన్ ఆఫ్టర్ నౌ ఇప్పుడు మోస్ట్లీ సెట్ అవుద్ది అనుకుంటున్నాం. ఓ నైస్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నో నాట్ యెట్. నాట్ యెట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మాయిలందరూ నా గర్ల్ ఫ్రెండ్స్. లైన్ కట్టేస్తారు నీ ఇంటి ముందు రేపు. నిజంగా ఇట్లీ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పాట్ అన్నావు, ఎందుకని? హాలిడే స్పాట్. యా, హాలిడే స్పాట్. యాక్చువల్లీ వెన్ దర్ షూట్ మస్కా షూటింగ్లో ఇటలీ, సౌత్ ఇటలీలో ఐ ట్రావెల్ ఫర్ 23 hours ఇన్ అ బస్, అందరూ యూనిట్ మొత్తం నాన్ స్టాప్ ఫ్రమ్ ఆస్ట్రియా టు సౌత్ ఇటలీ. అంకుల్ నాకు 14 hours, ఎంఎస్ రాజు అంకుల్ ఇప్పుడు కూడా చెప్తున్నా 14 hours అని చెప్పారు. అక్కడ ఫ్రంట్ సీట్లో కూర్చునేవాడిని అనమాట. చూస్తే అక్కడ జీపీఎస్ సిస్టమ్, నావిగేషన్ సిస్టంలో 50 miles అని బ్యాలెన్స్ అని ఉంది. సో చూసాను, అమ్మాయి 50 miles వి ఆల్మోస్ట్ రీచ్ అనుకుని పడుకుని లేచిన తర్వాత డ్రైవర్ షిఫ్ట్ అయిపోయాడు. 50 పక్కన ఒక 0 యాడ్ అయింది, 500 miles అని. అసలు కొత్త హెల్ మ్యాన్ అంటే ఇటలీ ఇప్పుడే ఎంటర్ సౌత్ ఇటలీకి వెళ్ళాలన్నారు. అది కూడా టేక్ అనదర్ 10 hours. లైక్ డూడ్, ఇప్పటిదాకా అంత చేసి వెళ్ళిపోయిన తర్వాత ద లొకేషన్స్ బ్యాడ్, కిక్ అనేది పోద్ది. And ఒక రోజు they actually took me to this place called Villaggio Paradiso. The name. It's a village, paradise village. Very small village. And ఒక టిప్ దగ్గర క్లిఫ్ ఎడ్జ్లో you have a small lighthouse. And then ఆ ఎడ్జ్లో నుంచుంటే you can actually see the curve of the earth అనమాట. Maybe it's really not true, కానీ illusion అలా ఉంటుంది. అలా ఎర్త్ నిజంగా అలా కర్వ్ అయిందా, and I said this, అక్కడ మేనేజర్ ఉంటే బేసిక్గా I said this is the most romantic place I've ever been అని. And believe it or not, Aro shoot చేసినప్పుడు there were 4 couples who actually got married there. People fly from the world, they come there. Like very few people who know about that place. Like now I know about that place. అక్కడికి వెళ్ళి they get married, they get remarried and they come back. సో నువ్వు పెళ్లి చేసుకుంటే అదే స్పాట్కి నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్తావా? గర్ల్ ఫ్రెండ్, వైఫ్, వాట్ ఎవర్ నువ్వు అనుకున్నావు మళ్ళీ వస్తే ఇలాంటి ప్లేస్కి రావాలి? తీసుకెళ్తూ ఉంటానో తెలియదు. ఐ లైక్ దట్. రామ్, యూజువలీ నేను షో ఎండ్ అయ్యే ముందు నేను నీకు చెప్పలేదు, తప్పు నాదే. ఒక పర్సనల్ ఐటమ్ ఒకటి నీది, నువ్వు నాకు ఇంటికి వెళ్ళి పంపించిన, ఇట్స్ ఓకే, సంథింగ్ దట్ యు గివ్, ఐ పుట్ ఇట్ ఆన్ ఆక్షన్ అండ్ వాట్ ఎవర్ మనీ ఐ గెట్ గోస్ టు అ చారిటీ. సో నీకు నువ్వు ఏది పంపించినా మళ్ళీ షోలో చెప్తాను, ఇలా పంపించాడు రామ్. అండ్ రామ్, థ్యాంక్ యూ నా షోకి వచ్చినందుకు. ఎంత స్వీట్గా నేను టైం పోస్ట్పోన్ చేసినాను. Pleasure is always mine. It's a lovely show. I must really appreciate you. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చేశాను కానీ ఎంత హోంవర్క్ అనేది I think it should be it's an understatement. ఇంత రీసెర్చ్ చేసి లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు అక్కడ సంతకం పెట్టాలంటే. రివర్స్ రామాది ఆరా. That's R. Z రాసి అంతా just put a strike on. Oh, okay. A little cup for you. Thank you. ఇవాళ మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ సింగర్తో కలవబోతున్నాం అండి. హీస్ నాట్ జస్ట్ అ సింగర్ బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సో ప్లీజ్ వెల్కమ్ ఎస్కే బాలచంద్రన్. హలో. ప్లీజ్. థ్యాంక్ యూ. தமிழ்? ஆமாம், தமிழ். ஓ, என்ன அங்கே விட்டுட்டு இங்கே வந்துட்டீங்க? இல்லை, இங்கே தான் பிறந்து வந்தது. அப்போ தமிழ் எப்படி இவ்வளோ நல்லா பேசுகிறீங்க? ஏன்னா அம்மா அப்பா தமிழ். ఓ, వెరీ నైస్. సింగర్ అండ్ టీవీకి కొన్ని టైటిల్ ట్రాక్స్ కూడా చేశారు. అండ్ ఒక ట్రాక్ ఏదో నంది అవార్డ్ కూడా వచ్చిందంట కదండి, అమ్మమ్మ.com. అవునండి. మ్యూజిక్ డైరెక్టర్గా ఎలా వచ్చారు ఫీల్డ్లోకి? ఐ జస్ట్ అంటే డెమోస్ చేశాను ముందు. సో ఆ డెమోస్ నేను గంగరాజు గారికి వినిపించాను, జస్టియోలో ప్రొడక్షన్స్. సో వారికి నచ్చే హీ గేవ్ మీ ఎ ఛాన్స్, రాధామధు టైటిల్ సాంగ్. అది నా ఫస్ట్ సాంగ్ కెరియర్లో. దెన్ సినిమా కూడా చేశారు కదా మీరు? యా, ద లాస్ట్ కథ మీరే చేశారు మ్యూజిక్. ఎస్, వెరీ నైస్. మా కోసం ఒక పాట పాడతారా? అమ్మమ్మ.com పాడతాను. ఓకే. ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బుదాకా గాలిపటం, ఏ మార్గము ఏనాడు మరవదే
ఈ మట్టితో తన చుట్టరికం ఉన్న పాటుగా కలగలేదుగా చందమామనే చేరే గానం చిన్ననాటనే మొదలైందిగా దాయనే ఊహాగానం నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ గడిచిన కాలం వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడి తీరం. నైస్. దేనికి నంది అవార్డు వచ్చింది మీకు? వెరీ నైస్. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సింగర్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి 6 years అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 6 years అయింది. సౌండ్ ఇంజనీర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా అరౌండ్ 3 years, 3 to 4 years. వెరీ నైస్. సినిమాకి వెళ్ళినప్పుడు ఐ హోప్ పీపుల్ విల్ సీ యూ ద amama.com guy. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ అండి. మనం ఎంత శ్రమపడి విజయం సాధించినా దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంటుందండి టాలెంట్ అంతా. ఈరోజు రామ్ తోటి మాట్లాడేటప్పుడు నాకు అదే అర్థమైంది. సో మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి గెస్ట్తో కలుద్దాం. అంతవరకు యూ టేక్ కేర్.